సార్ నమస్తే అన్న. నమస్తే సార్. ఎలా ఉందన్న పరిపాలన? గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది. ఎలా ఉంది రైతుల పరిస్థితి గాని రైతుల పరిపాలన? పరిస్థితి అతి దారుణంగా ఉందన్న. ఆ! ఏముంది, పొగాకుంటేనే అట్నే ఆగిపోయినాయి. ఆ! మిరగాయలు ఉంటేనే 9,000 10,000 అంటారు. అవి కూలోళ్ళకి కూడా చాలట్లా రైతుకి. ఆ! రైతు పరిస్థితి మరీ దారుణం అయిపోయింది. మిరగాయలు కొనే దిక్కు లేదు. అన్ని ప్రతి పంట మీద అట్నే ఉన్నాయి. ఒక్క రూపాయి మిగిలే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. ఎక్కడ కూడా. ఎక్కడ రూపాయి మిగిలే పరిస్థితి లేదు రైతుకి. ఒకప్పుడు మీరు చూసే ఉంటారు కదా, గతంలో సబ్సిడీ గాని, రైతు రుణమాఫీ గాని, రైతు భరోసా గాని. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 20,000 23,000 కూడా అమ్మినాయి మిరపకాయలు. అయ్యే మిరగాయలు ఈరోజు కనీసం కూలి వాళ్ళకి కూడా రావట్లా. పరిస్థితి రైతు ఏం చేసి బతకాలి ఇప్పుడు? ఆ! వాళ్ళకి చేతిలో రూపాయి లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక్క రూపాయి చేతికి అందే పరిస్థితి కూడా లేదు. ఏ పరిస్థితి లేని దిక్కు లేని పరిస్థితిలో ఉన్నారు రైతులు. ఈ విధంగా ఉంటే ఆత్మహత్యలు చేసుకోక ఏం చేసుకుంటారు రైతులు? ఆ! మరి గతంలో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే సోమరిపోతులు అయిపోతున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడినారు. అప్పుడు అదెవరు ఇప్పుడు మాట్లాడట్లేదంటారా? వాళ్ళందరూ సోమరిపోతులని వాళ్ళు కావాలని చెప్పడమే కానండి. సోమరిపోతులు ఎందుకు అవుతారండి? డబ్బులుంటే వాళ్ళ ఇబ్బందులను బట్టి, ఇక్కడ ఉండే జనాల పరిస్థితిని బట్టి వాళ్ళు చిన్న చిన్న అవసరాలకు వాడుకోవడానికి గవర్నమెంట్ సాయం చేస్తూ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం బతకడానికి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు ఆ రూపాయి కూడా లేకపోయా, గవర్నమెంట్ నుంచి వచ్చే పరిస్థితి లేకపోయా, ఇక్కడ పంటలు చూస్తే ఏమి లేకపోయా, వాళ్ళు ఎలా బతకాలి? ఇలాంటి దారుణమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వస్తే మోసం చేస్తారని అందరికీ తెలుసు ముందే. అయినా కానీ జనాలు మళ్ళీ మరి ఏం మాయ చేశారో, ఎలా చేశారో అనేది తెలియదు కానీ గెలిపించారు. జనం గెలిపించారో ఆయన గెలిచాడో తెలియదు కానీ గెలవడం అయితే జరిగింది. కానీ జనాలకైతే మాత్రం పూర్తిగా నష్టం జరిగింది. కానీ విద్యా వ్యవస్థలో మార్పులు కానీ మీరు ఎలా చూస్తారంటారు? గతంలో ఎలా ఉండేది విద్యా వ్యవస్థ, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అండి స్కూల్లో ఉంటే కనీసం ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళాలంటే చిన్న సౌకర్యం కూడా లేదు. ఆ! కూర్చోడానికి బల్లాలు లేవు. ఆ! ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్లో నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి చాలా నెంబర్ 1గా చేశాడు. బడి పిల్లలకి టాయిలెట్ రూమ్స్ కానీ, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ, బిల్డింగ్లు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయటం కానీ ఇట్లా నెంబర్ 1గా చేశారు. వాళ్ళున్న 40 సంవత్సరాల సర్వీస్లో కూడా ఆయన ఏ రోజు స్కూల్ని డెవలప్ చేసింది కూడా లేదు. అదే విధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే అట్లా ఉంది. మళ్ళీ వాళ్ళు వచ్చారు, మళ్ళీ అదే విధంగా దాన్ని ఇంకా పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళు. అని కొన్ని సందర్భాల్లో మీరు చూసుంటారుగా, నారాయణ స్కూల్లే కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్సే బాగున్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు మీరు ఎలా చూస్తారు? ఇంగ్లీష్ మీడియం అంటే అండి ప్రతిదీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అవసరం ప్రతి వాళ్ళకి. తెలుగు మీడియం మాతృ లాంగ్వేజ్ అది. కానీ ఇంగ్లీష్ మీడియం అనేది ప్రతి దానిలోనూ ఇంగ్లీష్ ఉంటేనే ముందు రోజుల్లో, తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ దాటిన కాంచి కూడా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ జాబ్స్లో కానీ అన్నిట్లో. ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి అలవాటు అయితేనే కదా వాళ్ళకి వచ్చేది. అలాంటి ఇంగ్లీష్ మీడియం వ్యవస్థను తీసుకొస్తే అందరూ తప్పు పెట్టారు. కానీ చదివించేది అందరూ మాత్రం ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చిన్న స్కూల్లో ప్రతి చోట ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఉన్నాయి. ఎంతోమంది వెళ్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎంకరేజ్ చేస్తే తప్పేంటండి? కానీ అది ఒక మంచి ముందడుగు పడ్డట్టే కదా గవర్నమెంట్లో. అలాంటి వ్యవస్థని వాళ్ళు నిర్వీర్యం చేయడానికే ఇలాంటి మాటలు